హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవలలోని 13వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధిక గోగినేని. మరి 13వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? తన కూతురు వసుధ రాసిన ఉత్తరంతో మారిన అభిరామ్ మందు వ్యసనానికి దూరం అవటమే కాకుండా యువత డ్రగ్స్ మందు వ్యసనాల బారిన పడకుండా ఆశ్రమంలోని వారితో నాటకాలు వీడియోలుగా తయారు చేసి విడుదల చేస్తాడు. రంజిత్ పేరుతో విడుదల అయిన ఈ వీడియోలు చాలా ప్రజాదరణ పొందుతాయి. ఆశ్రమంలో జరిగే ఆత్మీయ సమావేశానికి అభిరామ్ తల్లిదండ్రులతో పాటు మహిమ, వసుధ కూడా హాజరవుతారు. అభిరామ్ తన గురించి నాన్న మాట్లాడటం ఆతృతగా వింటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 13వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 13వ భాగం. ఒక వార కూర్చున్న అభిరామ్ కళ్ళు వర్షించాయి. అవినీతి పరులైన ఉద్యోగులకు సింహస్వప్నంలా ఉండే తండ్రి కళ్ల వెంట తన కారణంగా కన్నీళ్లు. అభిరామ్ తల్లడిల్లిపోయాడు. నాన్న, దైవం లాంటి నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నువ్వే నా జీవితానికి విలన్వి అనుకుని నిరసించాను. కన్న మమకారం లేకుండా క్రమశిక్షణ అంటూ కొరడాని జుళిపించే కఠినాత్ముడు అనుకుంటూ నిర్లక్ష్యం చూపించాను. నా కోసం తపన పడిన పితృ హృదయాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణయ్యాను. అందుకే నా పాపానికి శిక్షగా నా జీవితంలోని ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయాను. అభిరామ్ అంతరంగం మౌనంగా విలపించింది. నిరంజన్ రావు దుఃఖాన్ని తట్టుకుంటున్నట్లు ఒక క్షణం మౌనంగా ఉండి కళ్ళు తుడుచుకుని మళ్లీ కొనసాగించాడు. మా కోడలు మహిమ వలన మందు అలవాటుకు దూరం అయ్యానంటూ పెళ్లికి సిద్ధపడినప్పుడు అభ్యంతరం చెప్పాను. కొన్నాళ్లు నిలకడగా ఉంటాడో లేదో చూసిన తర్వాతే పెళ్లి చేసుకోవచ్చని నా అభిప్రాయం. అది లెక్కలోకి రాలేదు. సరేనని మౌనంగా ఉండి నా అంగీకారాన్ని తెలియచేశాను. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండటం చూసి నేనే పొరపడ్డానని అనుకున్నాను. కానీ అభిరామ్ మా నమ్మకాన్ని వమ్ము చేస్తూ మళ్లీ మందు అలవాటుకు బానిసయ్యాడు. ఎంతో గారాబం చూపించిన కన్న కూతురు పట్లే కర్కశంగా ప్రవర్తించటం నన్ను చాలా బాధ పెట్టింది. కోడలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకులు తీసుకుని స్వతంత్రంగా బ్రతకమని కోడలికి సలహా ఇచ్చింది కూడా మేమే. అయినా ఆ నిర్ణయానికి మేమెంత బాధపడ్డామో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. మా కోడలు మనవరాలతో మాత్రం మా అనుబంధం పటిష్టంగానే ఉండిపోయింది. కోడలితో విడాకులు తీసుకున్న కొడుకుతోనే మాకు తెగతెంపులు జరిగినట్లుగా మేము భావించాం. సంవత్సరం వయసులోనే మా చిన్నారి మనవరాలు నాన్నమ్మ చెప్పే కథలన్నీ శ్రద్ధగా వినేది. మాటలు రావటమే ఆలస్యంగా పద్యాలు ఎన్నో నేర్చుకుంది. చిన్న వయసులోనే ఇప్పుడంతా కాన్వెంట్లకు వెళ్తున్నారు. మా మనవరాలు ప్రత్యేకత ఏమిటంటే కాన్వెంట్లో చదువు సాగిస్తున్నా చక్కగా తెలుగు రాయటము నేర్చుకుంది. అంతేకాదు, వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసి తండ్రిలోని మార్పుకి కారణమైంది. ఆ ఉత్తరాన్ని చదివాకనే మా వాడు తనంతట తానుగా ఇక్కడికి వచ్చి చేరటం జరిగింది. తొందరలోనే ఆ వ్యసనం నుండి బయటపడగలిగాడు. అంతేకాదు, ముందులా మళ్లీ ఆ అలవాటు బారిన పడకుండా ఉండగలగటం అనేది పరీక్షించి తేల్చుకున్నాకనే కూతురికి కనిపించాలనే నియమం పెట్టుకున్నాడని తెలిసింది. నిరంజన్ రావు ప్రసంగాన్ని మహిమ ఒడిలో కూర్చుని శ్రద్ధగా వింటున్న వసుధ, నిజంగానే అమ్మా, తాతయ్యకి అన్నీ తెలుసా? నిజంగా అందుకేనా నాన్న నాకు ముందుగా జవాబు రాయలేదు? ఒక్కసారిగా వచ్చి ఆనందంగా కనిపించాలనుకున్నారా అంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది. మహిమ చిరునవ్వుతో వసుధను అభిరామ్ కూర్చున్న వైపు వేలు చూపించి, అదిగో అక్కడ కూర్చుని ఉన్నారే రంజిత్, నీ సందేహాలన్నీ తన్నే అడుగు అంది. రంజిత్ గారిని కలవాలని నాకు లేదని చెప్పాగా అమ్మా, నాన్నను చూపించు అంది గునుస్తున్నట్లుగా. 2 నిమిషాలుండు, తాతగారి మాటలు పూర్తి కాగానే వెళ్దువు గాని అంది మహిమ. ఆ మాటతో వసుధ బుద్ధిగా మహిమ ఒడిలో సర్దుకుని కూర్చుంది. వచ్చినప్పటి నుండి మహిమ చూపులు ఆ ప్రాంగణమంతా కలయి తిరుగుతూ అభిరామ్ కనిపించగానే అక్కడే ఆగిపోయాయి. ఇదేమిటి తను ఇలా ప్రవర్తిస్తోంది? వసుధ తండ్రి కోసం పడుతున్న ఆరాటాన్ని చూసి కదా ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నది. అది పూర్తిగా నిజం కాదేమో. లేకపోతే మాట మాటికి ఎంత మందలించినా వినకుండా తన చూపు అటే ఎందుకు తిరుగుతుంది? గట్టిగా నిట్టూర్చిన మహిమ నిరంజన్ రావు ప్రసంగం వైపు దృష్టి సారించింది. ఆ వీడియోలన్నీ యథార్థ సంఘటనల ఆధారంగా పేపర్లో వచ్చిన వార్తలేనట. ఒక వీడియోలో ఒక పాప తన టీచర్తో తండ్రి గురించి చెప్తూ ఒక మాట అంటుంది, తాగకపోతే మా నాన్న చాలా మంచోడండి అని. నిజమే,
తాగుబోతులంటూ ప్రత్యేకమైన జాతి ఏం లేదు. ఆ అలవాటు బారిన పడిన మన కుటుంబ సభ్యులే కదా. ప్రేమాభిమానాలతో ఆ వ్యసనాలను వదిలించేందుకు ప్రయత్నించాలే తప్ప నిరసిస్తూ వాళ్ళకు దూరంగా జరగటం వలన ఏం ప్రయోజనం ఉండదు. నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఇదే. ఊబిలో దిగబడిపోయిన మనిషి తనంతట తానుగా బయటపడలేడు. ఎవరో ఒకరు ఏ ఊతమో అందించి తోడ్పాటును అందిస్తే తప్పకుండా బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అంటే మరొకరి సహాయం తప్పనిసరి అని తెలుసుకోగలగాలి. మొదటగా మహిమ అంటే మా కోడల తోడ్పాటుతో తేలిగ్గానే బయటపడగలిగిన మా అబ్బాయి అభిరామ్ మళ్ళీ ఊబిలోకి దిగబడ్డాడు. ఈసారి మా కోడలు అందించిన చేయి అందుకోలేదు. ఆ కూపంలో ఉండిపోయాడు. తర్వాత మా మనవరాలు విజ్ఞత వలన తనంతట తానుగానే ఆ ఊబి నుండి బయటపడాలనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చి చేరాడు. ఆ విషయం తెలిసినా నేనంతగా ఆనందించలేకపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ల తర్వాత కూడా వ్యసనానికి దూరంగా ఉండటమే కాదు, వ్యసనాలకు విరుద్ధంగా ప్రచార సాధనాలుగా వీడియోలు నిర్మించి పేరు ప్రతిష్టలను పొందటంతో పాటు ప్రజా సేవకుడుగా నిలిచాడు. ఇది మాకు తల్లిదండ్రులుగా ఆనందం కలిగించే విషయం. వసుధకు తాతయ్య నాన్నమ్మలుగా గర్వకారణం కూడా. ఒక వీడియోలోని ఒక పాప డైలాగ్ నాకు బాగా నచ్చింది. అలాగే ఈ మధ్యన వచ్చిన వాటిల్లో మందులేని విందు కోసం అనే వీడియో కూడా బాగా నచ్చింది. ఇది యువతలో బాగా ప్రాచుర్యం పొందాలని నా అభిలాష. ఇప్పుడు మేము అభిరామ్కి తల్లిదండ్రులమే కాదు, అభిమానులం కూడా. వసుధ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి, ఏమిటమ్మా తాతయ్య ఇలా అంటున్నారు? నాన్న రంజిత్ ఒకరేనా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆనందాశ్చర్యాలతో అడిగింది. అవును, నాకు మొన్ననే తెలిసింది అంటూ చిరునవ్వుతో మహిమ దగ్గరకు తీసుకుని, ఇప్పుడు వెళ్ళు మీ నాన్న దగ్గరకు. నీ సందేహాలన్నీ, అంటే నీ ఉత్తరానికి జవాబు ఎందుకు రాయలేదు లాంటివన్నీ అడిగాయి అంది మళ్ళీ. మా దగ్గరకు వచ్చేయమని ఆ ఒక్కటే అడుగుతా అంతే. తాతయ్య మాటలు విన్నాక నా సందేహాలన్నీ తీరిపోయాయిగా అంటూ తండ్రి దగ్గరకు వెళ్ళడానికి లేచి నిలబడింది. అంతలోనే ఒక అపురూప దృశ్యం వాళ్ళిద్దరి కంటా పడింది. కన్నీళ్లతో అభిరామ్ తండ్రి పాదాలను తాకి తర్వాత చేతులతో చుట్టేశాడు. అక్కడికి వచ్చి నిలబడిన మనోరమది అదే పరిస్థితి. బాణంలా రివ్వున అక్కడికి వచ్చిన వసుధ తండ్రిని చూస్తూ బెరుకుగా నిలబడిపోయింది. అణుచుకోలేనంత ఆనందోద్వేగంతో, చిన్నారి నా వసు అంటూ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని ఎత్తుకున్న అభిరామ్ తనివి తీరా గుండెలకు హత్తుకున్నాడు. తర్వాత ఒక్క క్షణానికే ఆ ఉద్వేగం నుండి తేరుకుని, వసు మీ అమ్మ కూడా వచ్చిందా మెల్లగా అడిగాడు. వసుధ చూపించిన వైపుకు చూపు సారించిన అభిరామ్ ఆర్తిగా ఆనందంగా మహిమను దగ్గరకు రమ్మన్నట్లుగా కనుల కదలికలతోనే అర్థించాడు. గోడవారగా నిలబడి ఉన్న మహిమ మెల్లగా వాళ్ల వైపు అడుగులు వేసింది. అక్కడున్న వాళ్ళందరి హర్షధ్వానాలకు అభివాదం తెలిపి అభిరామ్ తన వాళ్ళందరితో లోపలికి నడిచాడు. కొంతసేపు ఆనందంతో అందరూ క్షేమ సమాచారాలు చెప్పుకున్నాక అభిరామ్ మహిమ చేయి పట్టుకుని, నీకోసం ఎదురు చూశాను కానీ నమ్మకం మాత్రం కుదరలేదు. నన్ను మన్నించి వచ్చినందుకు అంటూ మాటలు ఆపేశాడు. రాకుండా ఉండలేకపోయాను మెల్లగా గొణుగుతున్నట్లుగా జవాబు చెప్పింది మహిమ. మనకు చట్ట ప్రకారం మాత్రమే విడాకులు వచ్చాయి కానీ మన మనసులు మాత్రం దగ్గరగానే ఉన్నాయని నిరూపణ అయింది మెల్లగా ఆర్తి నిండిన కంఠస్వరంతో చెప్పాడు అభిరామ్. అవునన్నట్లు ఆనందంగా తల ఊపింది మహిమ. అందరి వదనాలు ఆనందంతో వికసించాయి. అప్పుడు అభిరామ్ గుమ్మం దగ్గరే నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న శకుంతలను గమనించి, రా కుంతల, అలా అక్కడ దూరంగా ఉండిపోయావే అని పిలిచి చిన్నారిని చూపించి, నీకు పరిచయం చేస్తానని చెప్పానా? ఇదిగో ఇలా అనుకోకుండా అవకాశం వచ్చేసింది. నా సర్వస్వం, నా కన్న కూతురు వసుధ అన్నాడు అభిరామ్. ఒక క్షణం శకుంతలకు అయోమయంగా అనిపించింది. ఏదో పనిలో హడావిడిగా ఉన్న శకుంతలకు ఎవరికో చెప్తున్న మాటలు వినిపించాయి. అభిరామ్ తల్లిదండ్రులతో పాటుగా భార్య కన్న కూతురు కూడా అక్కడికి వచ్చారన్నదే ఆ సమాచారం. అభిరామ్ విడాకులు తీసుకున్నాడని తనకి ఖచ్చితంగా తెలిసిన కబురు తల్లిదండ్రులు వస్తారేమోనని తను అనుకున్నది కానీ ఇప్పుడు భార్యా పిల్లలు రావటం ఏమిటి ఆమెకేమీ అర్థం కాలేదు. అందుకే పరుగున వచ్చింది. అక్కడున్న వాళ్ళని చూసి కంగుతింది. నాన్న ఎవరు అన్నట్లుగా చూసింది వసుధ తండ్రి చేయి పట్టుకుని. అభిరామ్ చిరునవ్వుతో శకుంతల చేయి పట్టుకుని జవాబు చెప్పాడు.
నీ వలన నేను ఇక్కడికి చేరానా? అప్పటి నుండి నన్ను నా ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని చూస్తూ ఎన్నో విధాలుగా సేవా సహకారం అందించిన ఇంకో చిన్నారి నేస్తం. నీ తర్వాత నాకు ఈ మనోజ్ అన్న అంత ఇష్టం అన్నమాట. చేతులు రెండు బార చాపాడు కొలత చూపిస్తున్నట్లు. మనోరమ నవ్వు మొహంతో దగ్గరకు వచ్చి, ఎక్కడో చూసినట్లు ఉందని గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నానమ్మా. ఇప్పుడు తెలిసింది, మా అబ్బాయి తీసిన వీడియోల్లో నువ్వు నటించావుగా. మావాడు మనోజ అనగానే నాకు చటుక్కుని గుర్తుకు వచ్చేసావు. ఈ మధ్య చూసిన వీడియోలో నీదే ప్రధాన పాత్ర, పేరు అదే, అవును కదూ? అంది ఆప్యాయంగా. అభిరామ్ ఉల్లాసంగా నవ్వి, చూసావా కుంతల, నీ కోరిక నెరవేరినట్లే. మా అమ్మ నిన్ను మనోజగానే గుర్తించిందిగా అన్నాడు. శకుంతల చిరునవ్వుతో అందరి వైపు చూసింది. తను ఏదేదో ఊహించుకుంది. అభిరామ్ మనసులో తనకి ఎటువంటి స్థానం ఉందో ఇప్పుడేగా తెలిసింది. నయమే, తొందరపడి అభిరామ్ ముందు తన మనసు బయట పెట్టలేదు. అభిరామ్ విడాకులు తీసుకున్న ఒంటరివాడనే విషయం తెలుసుకుంది కానీ అతని మాటల్లో మాటి మాటికి వినిపించే పేరు చిన్నారి గురించి సరిగ్గా ఆలోచించలేకపోయింది. అతని కన్న కూతురేనన్నమాట. భార్యకు మళ్ళీ దగ్గరవుతాడేమోననే ఆలోచనే తనకు రాలేదు. వాళ్ళు అలా కలుసుకోగలిగినందుకు తను ఆనందించాలి. అభిరామ్ లాంటి వ్యక్తితో బంధం ఏర్పడటమే అదృష్టం. అది ఏ రూపంలో అయితే ఇప్పుడు అతని కుటుంబం అందరితోనూ స్నేహం ఏర్పడింది. అది ఇంకా అదృష్టం అనుకుని ఆనందించాలి. మనసుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది శకుంతల. చిరునవ్వుతో వాళ్ళందరి వైపు చూసి, మీరు మా అతిథులు, మర్యాదలు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శకుంతల. ఆ తర్వాత తీరిగ్గా కూర్చున్నప్పుడు తండ్రితో అభిరామ్ చెప్పాడు, నాన్న, మీరు మొదటిసారిగా నన్ను ప్రశంసించటం విన్నాను. ఇక నాకు కావాల్సిందేమీ లేదనిపించేంత ఆనందం కలిగింది. నిజానికి ఇందులో నేను సాధించింది ఏం లేదు. ముందు బాధ పెట్టి తర్వాత మళ్ళీ వ్యసనాల బారి నుండి బయటపడగలిగి మిమ్మల్ని సంతోషపెట్టగలిగాను అంతే. నిరంజన్ చిరునవ్వుతో చూశాడు. అదేమీ అంత తేలికైన విషయం కాదు. నువ్వు ఆరోగ్యవంతుడిగా మా కళ్ళ పడటం నాకు మామూలుగా లేదు, చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తోంది తెలుసా. దీనికి మొదటిసారి మహిమ కారణమైతే ఇప్పుడు మా మనవరాలు కారణమైంది. నువ్వు కేవలం అలవాటు నుండి బయటపడటం మాత్రమే కాకుండా 10 మందితోనూ మాన్పించాలని ప్రయత్నం చేస్తుండటం చూశాక ఇక నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఆ దొరలవాటు జోలికి వెళ్ళవనే గట్టి నమ్మకం ఏర్పడింది. నిన్ను నేనే కాదు, నీ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి ప్రయత్నం అంటూ అభినందిస్తున్నారు. నాకైతే నిజంగా నీకు స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళ ముందు సాగిలపడి అభినందించినా తక్కువేననిపిస్తుంది. అలా వాళ్ళు తమ జీవితాలనే సేవా మార్గంలోకి మళ్లించగలిగిన ధన్యజీవులు. నాకు బాగా నచ్చిన వీడియో మందులేని విందు కోసం. అన్నీ నచ్చినవే అయినా ఈ మధ్యన వచ్చిన వాటిలో ఎక్కువగా నచ్చిందన్నమాట. అందులోని సంభాషణలన్నీ నాకు బాగా నోటికి కూడా వచ్చేసాయి. అంటే అంతగా నచ్చినందువల్లే అయి ఉంటుంది. ఆఖరున ప్రధాన పాత్రధారి ఏమంటాడు? హితం కోరేవాడే స్నేహితుడని అంటారు. ఎవరైనా మీ మిత్రుని క్షేమం కోరేవారైతే ఏ సందర్భంగానైనా మీరిచ్చే ఏ విందులోనూ మందును చేర్చకండి. ఆ అలవాటు అసలే లేని వాళ్లను చిన్నబుచ్చుతూ చవటలుగా భావించి మాట్లాడుతూ బలహీనపరిచే ప్రయత్నం చేయకండి. నా దృష్టిలో అయితే ఆ అలవాటును అంటగట్టే ప్రయత్నం చేసేవాళ్లే మిత్రద్రోహులు. అప్పుడప్పుడు మాత్రమేగా అనకండి. మీ ప్రోద్బలంతో మొదలుపెట్టిన అలవాటు వ్యసనంగా మారదనే గ్యారంటీ ఏముంది మీ దగ్గర? వీలైతే ఆ అలవాటును మానేసి చూపించి మీ స్నేహితులు నలుగురికి మార్గదర్శకంగా నిలవండి. అదే మిత్రధర్మం. స్నేహితులు కలిసినప్పుడు విందు భోజనం ఒక్కటే సరిపోదనుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో సరదా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోండి. దానివలన అందరి మధ్య అనుబంధాలు ఏర్పడి బంధాలు మరింత పటిష్టమవుతాయి. అలా ఆరోగ్య లాభము చేకూరుతుందని అర్థం చేసుకోండి, ఆలోచించండి. చెప్పటం ముగించిన నిరంజన్ అభిరామ్ వైపు చూసి, సరిగా చెప్పానా అని అడిగారు. విస్మయం నుండి తేరుకున్న అభిరామ్, అక్షరం పొల్లుపోకుండా చెప్పారు నాన్న. నేను మర్చిపోయాను కానీ మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి నేను తీసిన వీడియోల్లో పేపర్లోని వార్తలతో పాటు కొన్ని వాళ్ళ మాటలు నేను రాయటానికి స్ఫూర్తినిచ్చాయి. అందుకే ఈ మధ్యన తీసిన 2 వీడియోల్లోనూ ఆ వ్యక్తుల పట్ల గౌరవానికి గుర్తుగా వాళ్ళ పేర్లను అలాగే ఉంచాను. మనోజ, చంద్రశేఖర్ ఈ పేర్లు కల్పితం కాదు, వార్తా కథనంలో చెప్పిన వాళ్ళ నిజ జీవితంలోనే అసలు పేర్లే. ఆయన మాటల మధ్య మనోరమ జోక్యం చేసుకుంటూ అడిగింది, అది సరే గాని నీ ప్రయాణం ఇంకో 2 రోజుల తర్వాత అన్నావు. మరి మేము ఈ రోజే బయలుదేరుతున్నాం కదా, నువ్వెటొస్తున్నావు?
నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయమ్మా. కొన్ని ఉద్యోగాలకు అప్లై చేశాను. అవన్నీ చూసుకుని నేను అక్కడికి వచ్చేటప్పటికి 1 రోజుల పైనే అవుతుంది. మనోరమ కొంచెం ఆశ్చర్యంగా, అవన్నీ ఇంటి దగ్గర నుండే అంటూ ఏదో చెప్పబోతుంటే నిరంజన్ రావు కల్పించుకుంటూ, వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళని పోనిద్దాం. 1-2 నెలలు ఆలస్యం అయితే మాత్రం ఏమవుతుంది? ఏ నిర్ణయమైనా వాళ్ళ ఇష్ట ప్రకారం జరగటమే మంచిది అన్నాడు. మనోరమ ఆలోచనలో పడినట్లు మౌనంగా ఉండిపోయింది. అభి, మహిమ చక్కగా కలిసిపోయారని అనుకుంటుంటే ఇదేమిటి ఇప్పుడు ఇద్దరూ మళ్ళీ ముభావంగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు? మహిమ ఏదైనా అభ్యంతరం చెప్పిందా? అది ఈయనకు తెలిసి ఇలా ఏదో మాట్లాడుతున్నారా? ఆమెకేమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది. ఇంతటితో 13వ భాగం సమాప్తం. వచ్చే వారం ఆఖరి భాగంతో కలుద్దాం.